అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలకు పరిస్థితులకు అనువైన నూతన వరి వంగడాలు, తెలంగాణ జిల్లాల్లో ప్రత్తి సాగు చేసే రైతులకు శాస్త్రవేత్త సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భారతదేశపు ధాన్యాగారంగా పేరుగాంచిన మన ఆంధ్రప్రదేశ్లో వరి సాగు ఇటీవలి కాలంలో అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఇందుకు పలు రకాల కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒకటి రకాల ఎంపిక. రాష్ట్రంలోని పలు పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు రైతుకు మేలు చేసే వరి విత్తనాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న వరి రకాలకు ధీటుగా ప్రత్యామ్నాయ రకాలను అందిస్తున్నారు. కాలాన్ని, వాతావరణాన్ని, అతివృష్టి, అనావృష్టి, కాల్వలకు వచ్చే నీటి లభ్యతను, బోరు నీటిని అనుసరించి, అలానే ముంపు, బెట్ట పరిస్థితులలోనూ భూమి స్వభావం, ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని వివిధ వరి పరిశోధనా క్షేత్రాలు రూపొందించిన విత్తనాలు ఇప్పుడు రైతన్నలకు లభ్యత అవుతున్నాయి. రైతులు వారి వారి భౌగోళిక పరిస్థితులను బట్టి ఏ ఏ వరి రకాలను సాగుకు ఎన్నుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం మచిలీపట్నం వరి పరిశోధనా క్షేత్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి. ఈ ప్రస్తుత సార్వా 2024లో సుమారు 15 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగయ్యే అవకాశం ఉంది. అయితే రైతులు నీటి లభ్యతను బట్టి ఏ రకాలు ఏ టైంలో వేసుకోవాలి అనే విషయం మీద మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు నెల్లూరు అటువైపు అయితే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు ఎడగారు ప్రాంతాల్లో వరి సాగు చేస్తుంటారు. తర్వాత మిగిలిన ప్రాంతాలంతా మన ఆంధ్ర రాష్ట్రం మొత్తము మనకి జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకి విత్తనం నార్మల్ పోసుకోవడానికి అనుకూలము. అయితే కొంతమంది బోర్లు ఉన్నాయని చెప్పి ముందుగా వేయాలనుకున్న వాళ్ళు జూన్ 2వ వారం నుంచి వేసుకోవచ్చు నీటి లభ్యతను బట్టి. సాధారణంగా కాలువలు విడుదల చేసినప్పుడు మనకి జూన్ 15 నుంచి మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలం. నీటి లభ్యతను బట్టి నీరు మనకి ఎక్కువ రోజులు రాదు అనుకున్నప్పుడు 140 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు వేసుకోవాలి సారవాలో. మనకి ఎందుకంటే తీర ప్రాంతం ఎక్కువ ఉన్నప్పుడు అంటే స్వల్పకాలిక గల రకాలు కనుక వేస్తే కనుక మనకి అక్టోబర్ నవంబర్ లోపు కోతకు వచ్చేస్తే కనుక ఒక్కోసారి తుఫానుకి గురైనప్పుడు మనకి అవి పడిపోయే స్వభావం ఉంటుంది. తుఫాను లేనప్పుడు కోతకు వస్తే పర్వాలేదు స్వల్పకాలిక రకాలు. అందుకని 140 రోజుల కాల పరిమితి రకాలను మనం వేసుకోవడం మంచిది. ఒకవేళ నీటి లభ్యత ఉంటే కనుక 150 రోజులు మ్యాక్సిమం 150 రోజుల కాల పరిమితి వేసుకుంటే రెండో పంట వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సన్న రకం చూసుకుంటే బీపీటీ 5204 రకము చాలా ప్రాచుర్యంలో తిండికి అనుకూలమైన రకమే. 145 రోజులు లోపు వచ్చేస్తుంది. అయితే దానికి ఏంటంటే ఎక్కువగా చీడపీడలు ఎక్కువగా ఎండాకు తెగులు కానీ దోమ కానీ నిద్రావస్థ లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే చేను కూడా పడిపోయే స్వభావం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనకి పడిపోని రకాలు 140 రోజుల్లో మనకి చూసుకుంటే కనుక MTU 1224, అలాగే మనకి మచిలీపట్నం నుంచి విడుదల చేసిన MCM 103 రకాలు మనకి 140 రోజుల్లో కాలపరిమితిలో వస్తాయి. అయితే 150 రోజుల్లో సన్న రకాలు చూసుకుంటే మనకి మార్టెన్ నుంచి విడుదల చేసిన MTU 1262 రకం
అలాగే బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన బీపీటీ 2782 రకం, అలాగే బీపీటీ 2846 రకాలు, ఇవి కూడా సన్న రకాలు. ఈ రకాలు ఏంటంటే మనకి సిఫారసు చేసిన ఎరువులు వాడినప్పుడు చేను మీద పడకోకుండా మనకి సన్న రకాలతో అధిక దిగుబడి ఇస్తాయి, బీపీటీ కన్నా మెరుగవుతాయి. కాబట్టి రైతులు కొత్త రకాలు వేసుకోవడం కూడా ముఖ్యము. కొత్త రకాలు వేసుకుని అధిక దిగుబడిని పొందవచ్చు. 2023లో MTU 1271 అనే రకం సన్న రకం విడుదల చేశారు. ఈ రకం ఏంటంటే ఊడుస్తాకి మాత్రమే వేసుకోవాలి, వెదజల్లి పద్ధతిలో వేసుకుంటే కొంచెం పడే స్వభావం ఉంది కాబట్టి ఊడ్చే ప్రాంతాలు ఇది మిక్కిలి సన్నగింజ రకం, మనకి ఆ రకం కూడా అధిక దిగుబడి ఇచ్చే రకం. ఆ రకాన్ని కూడా మనం వేసుకోవచ్చు. 1271 అనే రకం 140 రోజుల్లో సన్న రకాలు వచ్చేసరికి. ఇది కాకుండా మనకి ఇంకా గోదావరి జిల్లాలో స్వర్ణ బాగా వేస్తారు. ఎందుకు వేస్తారు? తక్కువ ఎరువులతో పండుద్ది. అయితే కాకపోతే స్వర్ణలో ఉన్న ప్రాబ్లం ఏంటి? చేను పడిపోతుంది. అలాగే దానికి తెగుళ్ళు కూడా, అగ్గి తెగులు కానీ మాగుడు తెగులు కానీ ఎక్కువగా వస్తుంది, దోమ కూడా వస్తుంది. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా MTU 1318 అనే రకం 2022లో విడుదల చేయడం అయింది. ఈ రకం ఏంటంటే కాకపోతే స్వర్ణ కన్నా ఒక 10 రోజులు లేట్ ఉంది. ఎరువులు ఎక్కువ వేస్తే కనుక కాలపరిమితి పెరుగుద్ది ఈ రకానికి. కాబట్టి ఎరువులు సమతుల్యంగా అంటే తక్కువ ఎరువుతో, అంటే మనకు సిఫారసు చేసిన ఎరువుల్లో 75% ఎరువులు వేస్తే ఈ 1318 రకం మనకి మంచి దిగుబడి ఇచ్చి 150 రోజుల్లో కాలపరిమితి పూర్తవుద్ది. కానీ రైతులు అంటే ఎక్కువ పంట వస్తుంది కదా అని ఎక్కువ ఎరువులు వేస్తే అది కాలపరిమితి పెరిగిపోతుంది. అది ఆకు కూడా పచ్చగా ఉంటుంది కాబట్టి తక్కువ ఎరువులు సరిపోద్ది. అంటే మనకి ఎకరానికి 24 నత్రజని, 24 భాస్వరం, 24 పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకుంటే సరిపోద్ది 1318 రకం. అంటే మనకి స్వర్ణకి ఎరుపులో ఉండే ప్రాంతాల ప్రత్యేకంగా 1318 కానీ, అలాగే మనకి MTU 1172 అనే రకం కూడా ఎరుపు రకంలో కొత్త రకాలే చెప్తున్నాను నేను. అలాగే మళ్ళా మనకి బీపీటీ 2231కి ప్రత్యామ్నాయంగా కూడా మనకి గుడివాడ ఇటువైపు 1318 అనే రకాన్ని వేసుకోవచ్చు. అలాగే మనకి కృష్ణా డెల్టాలో, కృష్ణా కొంచెం గోదావరి జిల్లాల్లో, ఏలూరు ఇలాంటి జిల్లాలో MTU 1067 రకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రకం మంచి రకమే కానీ బియ్యం దిగుబడి వస్తుంది, చేను పడిపోయే స్వభావం ఉంది. కాబట్టి ఈ రకానికి ప్రత్యామ్నాయంగా మనకి 140 రోజుల్లో మనకి MTU 1140 రకం కానీ, MCM 100 రకం కానీ, MTU 1239, అలాగే NLR 401 ఇలాంటి రకాలు ఆ తెలుపు ధాన్యం కలిగి మనకి 140 నుంచి 150 రోజుల్లోపు వచ్చే రకాలు, చేను మీద పడని రకాలు అయినా ఇలాంటి రకాలు వేసుకోవడం వల్ల మనకి రైతులు మంచి దిగుబడిని పొందవచ్చు. అలాగే ముంపు ప్రాంతాలు, తరచు ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో మనకి 140 రోజుల్లో 2022లో విడుదల చేసిన MTU 1232 ఈ రకం ఏంటంటే మనకి విత్తిన 15 నుంచి 70 రోజుల వరకు కూడా ఒక 2 వారాల పాటు ఆకు పూర్తిగా కనపడకుండా మునిగిపోయినా కూడా ఆకు చిగురిస్తుంది. అలాగే MTU 1140 అనే రకం కూడా పడిపోకుండా మనకి అంటే మోన వేసిన తర్వాత పిలకల దశలో ఒక 10 రోజుల పాటు, తర్వాత ఎప్పుడు ఒక అడుగున్నర నీళ్ళు నిలబడినా కూడా ఈ 1140 రకం కూడా ముంపును తట్టుకుంటుంది. అలాగే 1172 అనే రకం కూడా ముంపును తట్టుకుంటుంది. అలాగే MTU 1223 వర్ష అనే రకం కూడా అంటే నీళ్ళు నిలబడే పల్ల ప్రాంతాల్లో వేసుకోవడానికి ముంపు ప్రాంతాలకు అనుకూలం. ఇది కాకుండా మనకి చౌడు ప్రాంతాలు కూడా మనకి రాష్ట్రంలో సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణ వరి పంట సాగు ప్రాంతాల్లో చౌడు ఉంటుంది. ఈ చౌడు ప్రాంతాల్లో మనకి వరి పంట పిలకల దశలో అంటే మోన వేసిన వెంటనే కూడా మోన తిరగకుండా చనిపోతూ ఉంటాయి తట్టుకోలేని రకాలు వేసినప్పుడు. అలాగే పూత దశలో గింజ తోడుకోకుండా పొల్లు గింజలు అయిపోయి లేదా గింజ పూర్తిగా రాకుండా కూడా రైతులు నష్టపోతుంటారు. ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఏంటంటే ఎండలు పెరిగినప్పుడు లేదా వర్షాలు తగ్గినప్పుడు మనకి పడితే వర్షం ఒకేసారి ఎక్కువ పడుతుంది, లేదా మధ్యలో అంటే వర్షపాతం సమానంగా మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఏంటి వస్తే ముంపు లేదా బెట్ట లేదా చౌడు తీవ్రత పెరుగుతుంది. అలాంటి సమయంలో ఏంటంటే చౌడు ప్రాంతాల్లో చౌడును తట్టుకునే రకాలను వేసుకోవాలి. అది మచిలీపట్నం పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన MCM 1 పాండురంగ అనే రకం మనకి 1067కి ప్రత్యామ్నాయంగా చౌడు భూములు వేసుకోవచ్చు. అలాగే మిక్కిలి సన్నగింజలు వేసే రైతాంగం అంటే మనకి బాపట్ల, కృష్ణ, అప్లాండ్ ఇవంతా కూడా పల్నాడు ఇటువైపు అంతా కూడా సన్న రకాలు ప్రిఫర్ చేసే బీపీటీలానే చౌడును తట్టిన రకం చూస్తే MCM 103 అనే రకం వేసుకోవచ్చు. అది 140 రోజుల్లో వస్తుంది. అదే చిరు సంచుల్లో పూర్తి చేసుకునే MCM 125 అనే రకం వచ్చేసరికి 145 రోజుల్లో దోమను తట్టుకుంటూ చౌడును తట్టుకుంటూ బియ్యం దిగుబడి ఎక్కువతోటి ఆశాజనకంగా ఉంది. ఈ రకాలన్నీ కూడా మనకి చౌడు తీవ్రత నుంచి 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. చౌడు తక్కువగా ఉండి మామూలు భూములు అయితే 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుంది.
విత్తనాలు వచ్చేసరికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశోధనా స్థానాలు ఉన్నాయి. ఎంటీ ఉన్నాయన్నీ కూడా మార్టెడ్లో మనకి ఫౌండేషన్ సీడ్ ఉంది. అలాగే మనకి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఎంటీయూ 13-18 కృషి విజ్ఞాన కేంద్ర ఘంటసాల, ఏఆర్ఎస్ ఘంటసాలలో కూడా విత్తనం అందుబాటులో ఉన్నాయి. ఎంటీయూ 10-21 కూడా 2 చోట్ల ఉన్నాయి. అలాగే షుగర్ కేన్ రిజిస్ట్రేషన్ ఉయ్యూరులో కూడా ఎంటీయూ 10-21 విత్తనాలు ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన స్థానం మచిలీపట్నం చౌడుందట్టిన రకాలైన ఎంసీఎం 100, ఎంసీఎం 103, సన్న రకమైన ఎంసీఎం 103, అలాగే ఇంకో సన్న రకమైన ఎంసీఎం 125 విత్తనాలని రైతులకి అందుబాటులో ఉంచడం అయింది. విత్తనం అమ్మకం కూడా మొదలైంది. బీపీటీ అని ఉన్న రకాలన్నీ కూడా మనకి వ్యవసాయ పరిశోధన స్థానం బాపట్ల, అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, అట్లానే జంగమహేశ్వరపురం, అలాగే శ్రీకాకుళం వచ్చేసరికి రాగోలు ఏఆర్ఎస్ రాగోల్లో కూడా, అలాగే నైరా కాలేజీలో కూడా వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే నెల్లూరు పరిశోధనా స్థానంలో కూడా నెల్లూరు రకాలన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు ప్రతి జిల్లాకి ఇంచుమించుగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. మనకి గరికపాడులో అయితే బీపీడీ 52 గరికపాడులో కూడా అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ శాఖ సీడ్ ఫామ్స్లో కూడా విత్తనం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనకి సర్టిఫైడ్ విత్తనం ఏపీసీస్ ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కూడా దొరుకుతుంది. పరిశోధనా స్థానాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఫౌండేషన్ సీడ్, ట్రూత్ఫుల్ లెవెల్ సీడ్ అయితే అందుబాటులో ఉంది. కాబట్టి రైతులు ఈ విత్తనాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనకి ఫౌండేషన్ విత్తనం వచ్చేసరికి సన్న రకం, బాగా సన్న రకాలు అయితే కేజీ 45 రూపాయలు ఉంది. అలా కాకుండా మధ్యస్థ సన్నం 13-18 ఇలాంటి రకాలు, 100 ఇలాంటి రకాలు అయితే మనకి కేజీ 40 రూపాయలు చొప్పున ఫౌండేషన్ విత్తనం విశ్వవిద్యాలయం, ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో వివిధ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేయడమైంది. తెలంగాణ జిల్లాల్లో ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. సాగులో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కొద్ది మొత్తంలోనైనా మెట్ట పంటగా ప్రత్తిని విత్తుకుంటూ ఉంటారు ఇక్కడి రైతులు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. అలా వారి జీవనంలో మమేకమైన ప్రత్తిని మొదటి వర్షాలకే విత్తుకోవడానికి సిద్ధమవుతుంటారు. అలా విత్తితే మొలక శాతం సరిగా ఉండదు కాబట్టి కనీసం 2 దుక్కుల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే ప్రత్తిని విత్తుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తిని ముందు విత్తే జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్తి పంట సాగు చేసే రైతులు దృష్టిలో పెట్టుకునే అంశాలను సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మొట్టమొదటి ప్రధాన పంట వరి, తర్వాత రెండవ పంట పత్తి. మరి సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంట 50 లక్షల ఎకరాలలో సాగుతూ ఉంటుంది. మరి అదే గనక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి సుమారుగా 10 లక్షల ఎకరాలలో పత్తి పంట అనేది సాగవుతూ ఉంటుంది. మరి ప్రస్తుత పరిస్థితులలో అంటే ఇంకా మే చివరి వారంలో ఉన్నాము. మరి ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి. మరి అప్పుడప్పుడు అంటే ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల కొంత వర్షాలు పడుతున్నందున మరి రైతులు ఇదే వర్షాలు అంటే మాన్సూన్ అనుకోకుండా మరి ఉష్ణోగ్రతలు గాలిలో ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా భూమిలో కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం పొడి దిక్కులోనే విత్తనాలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ప్రతి పంట అనేది హైబ్రిడ్ కాబట్టి మరి అంటే టార్గెట్కి అనుగుణంగా అక్కడ గత సంవత్సరం అంటే ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో నాణ్యమైన విత్తనము మొదటిగానే లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు పొడి దిక్కులోనే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు విత్తనం పెట్టుకున్నట్లయితే విత్తనము పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత లభించే విత్తనము కొద్దిగా క్వాలిటీ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మరి వర్షాలు అంటే సుమారుగా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతము కురిసినాకనే అంటే ఇట్లా రైతు భాషలో చెప్పాలంటే ఒక 2 గట్టిగా వర్షాలు పడి 1 ఫీటు లోతు తడిచిన తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలి. ఇకపోతే గత సంవత్సరం నుంచి ఈ యొక్క బాసరపు ఎరువుని ఎక్కువ మొత్తంలో వేస్తూ ఉన్నారు. కాబట్టి బాసరపు నిల్వలు కూడా భూమిలో ఎక్కువగా ఉన్నాయి. వాటిని కరిగించే విధంగా ముఖ్యంగా ఫాస్ఫరస్ సాల్యుబిలేటింగ్ బ్యాక్టీరియా అని మనకు పొడి రూపంలో కానీ లిక్విడ్ రూపంలో కానీ లభ్యముంది. కాబట్టి ఎకరానికి ఒక 250 మిల్లీలీటర్ల చొప్పున
భూమిలో కలియదుని వేసినట్లయితే కొంత భాస్వరాన్ని కూడా కరిగించి మరి మొక్కకు అందించేటట్లు చేయవచ్చు. తద్వారా కొంత 25% భాస్వరపు ఎరువుని వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. విత్తన శుద్ధి అనేది కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ రైతు ఒకదానికి సంబంధించి చేయట్లేదు. సో ముఖ్యంగా పత్తి విత్తనాలకు సంబంధించి కంపెనీ వాళ్ళు విత్తన శుద్ధి ఓన్లీ పురుగు మందుతోటే చేసి ఇస్తారు కాబట్టి, తెగుళ్ళ మందుతోటి చేసి ఇవ్వరు కాబట్టి ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసినప్పుడు ఈ ఆకుమచ్చలు కానీ, ఎండు తెగులు కానీ, అదేవిధంగా కాయకుళ్ళు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విధిగా విత్తన శుద్ధి తెగుళ్ళ మందు కార్బాక్సిన్ ప్లస్ థైరాము విటావాక్స్ పవర్ తోటి మార్కెట్లో లభిస్తుంది. కాబట్టి అది ఒక 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే, లేదా ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఈ మధ్య కాలంలో చాలా వరకు అధిక సాంద్రత పద్ధతి అనేది ప్రాచుర్యం పొందుతూ ఉంది. ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతి అనేది నల్లరేగడి భూముల్లో కాకుండా మధ్యస్థ భూములలో, ఎర్రరేగడి భూములలో, కొంత బలం తక్కువ ఉన్న భూములలో ఈ పద్ధతి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 ఎకరము భూమిలో సాధారణంగా 7 నుంచి 8 వేల మొక్కలు కాకుండా 29 నుంచి 30 వేల వరకు మొక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. సో మొక్కల సంఖ్య పెరిగినప్పుడు మరి కాయల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా 8 సాధారణంగా పద్ధతిలో వస్తే ఈ అధిక సాంద్రత పద్ధతిలో 10 నుంచి 11 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అధిక సాంద్రత పద్ధతిని కూడా రైతులు అవలంబించాలని కోరుతా ఉన్నాం. ఇకపోతే కొంత ఎత్తుమడుల పద్ధతి, అదేవిధంగా బోధేసాల పద్ధతి అంటాము. ఈ బెడ్ మేకర్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి రైతు స్థాయిలో ముఖ్యంగా ఈ అత్యధిక వర్షాలు మన ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తూ ఉంటాయి. కాబట్టి బెడ్ సిస్టంలో వేసినట్లయితే ముఖ్యంగా ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు బయటకు పారదోలే అవకాశం ఉంటుంది. మరి తక్కువగా వర్షపాతం కురిసినప్పుడు తేమను నిలుపుకునే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బెడ్ సిస్టమ్ ద్వారా వేసినట్లయితే, అదేవిధంగా బెడ్ సిస్టమ్ ద్వారా ముఖ్యంగా కాయకుళ్ళు ఈ మధ్య కాలంలో అంతర్గత మరియు బాహ్య కాయకుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంది కాబట్టి వాటిని కూడా నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ఎక్కువగా పత్తి పంటలో మరి అత్యధికంగా 30 నుంచి 40% ఈ గులాబీ రంగు పురుగు నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 45 రోజుల నుంచే, అంటే పూత దశ నుంచే దీనిపైన రైతులు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రసం పీల్చే పురుగుల సమస్య కూడా రోజు పెరిగిపోతూ ఉంది. వాటికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బయో మందుల్ని పురుగు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ బయో మందులు వాడకుండా చూసుకోవాలి. ఇంకా సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో ముఖ్యంగా ఈ యొక్క పసుపు రంగు జిగురు డబ్బాలు, తర్వాత నీలి రంగు జిగురు డబ్బాలు, అదేవిధంగా వేప నూనె పిచికారి, ఇవన్నీ సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో పాటించి అవసరం మేరకు రసాయన మందులు పిచికారీ చేసినట్లయితే మరి ఈ యొక్క రసం పీల్చే పురుగుల సమస్య కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మరి ప్రస్తుతం ఇంకా సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మరి పంట చివరి వరకు కూడా ఈ యొక్క ప్రధానమైన యాజమాన్య పద్ధతులను పాటించి మరి అధిక దిగుబడి సాధించాలని కోరుతా ఉన్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కరీంనగర్ జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2024 ఖరీఫ్ సీజన్ విత్తన మేళా అట్టహాసంగా జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు కావలసిన వరి, పెసర, కంది, నువ్వులు వంటి విత్తనాలతో పాటు మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటల విత్తనాలను అందుబాటులో ఉంచడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పరిశోధనా స్థానాలలో అభివృద్ధి పరిచినటువంటి రకాలనే హైబ్రిడ్లను, నాణ్యమైన విత్తనాలను రైతులకి అందుబాటులో ఉంచడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. మా వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో మొక్కజొన్నకు సంబంధించిన కరీంనగర్ మక్కా 1, కంది WGG 255 అనే కంది రకాన్ని, పెసరలోని యాదాద్రి WGG 42 అనే పెసర రకాన్ని ముఖ్యంగా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. పరిశోధనా స్థానాల నుంచి ఒక్కసారి ఖరీదు చేసిన తర్వాత 2-3 సీజన్ల వరకు ఈ విత్తనాన్ని వాడుకొని విత్తనం మీద పెట్టుబడే ఖర్చుని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నాణ్యమైన మంచి విత్తనాలు మంచి ధరకు రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ విధంగా విత్తన మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ నుంచి విడుదలైన
మంచి దిగుబడినిచ్చే మక్క రకాలైన కరీంనగర్ మక్క, అదేవిధంగా ఎండు తెగులను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే కరీంనగర్ మక్క 1, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ద్వారా వాళ్ళు రూపొందించిన మన నువ్వు పెసర రకాలు, అదేవిధంగా కంది రకాలు వరంగల్ కంది 2, అదేవిధంగా పెసల్లో యాదాద్రి రకాలు, ఏవైతే యాదాద్రి రకం పల్లాకు తెగులను తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది, పంటకాలం కూడా తక్కువగా ఉంటుంది. కంది కూడా మనకు ఎండు తెగులను తట్టుకుని చాలా వరకు మంచి దిగుబడినిచ్చే ఈ వరంగల్ కంది రకం. అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుండి రూపొందించిన జగిత్యాల తిల్ 1 అనే రకం కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మా విత్తన ధృవీకరణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మార్కెట్లో ఉండే విత్తనాలు నాణ్యమైనవా కాదా అని వివిధ దశల్లో నిర్ధారించి రైతులకు నాణ్యమైన విత్తనాలను ధృవీకరించి రైతులకు అందుబాటులో ఉంచడమే మా విత్తన ధృవీకరణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అందించే విత్తనాలు నాణ్యమైనవి కావడంతో ఈ మేళాకు తరలివచ్చినట్లు రైతులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే విత్తన మేళ ఉందో అది రైతులకు చాలా ప్రయోజనం ఇచ్చేటువంటి మేళ. ఇలాంటి మేళల వల్ల రైతులలో సృజనాత్మకత, తర్వాత ఒక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడేటువంటి మేళ ఇది. ఇక్కడ మక్క తీసుకుందామని వచ్చినాము. మక్క రకం వచ్చేసి 10141 మక్క రకము. మాకు ఇది మంచి అనిపించింది. ఈసారి ఫస్ట్ టైం మేము రావడము, అందుకని ఒక 3 బ్యాగులు తీసుకుంటున్నాం 3 ఎకరాలకు. ఈ 4 కేజీలు ఉన్నది, 900 రూపాయలకు ధర ఉంది. ఇక్కడ జయశంకర పరిశోధన కేంద్రంలో మొక్కలు దొరుకుతాయని మా ఏవో గారు మాకు చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడ దాకా వచ్చినాం, అంత దూరం నుంచి. మేము ఇక్కడ 3 ఎకరాల కొరకు 3 బ్యాగులు తీసుకున్నాము. ఒక బ్యాగ్ వేసి 4 కేజీలు, దాని ధర 900 రూపాయలు. బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఈసారి తీసుకెళ్తున్నాము. మంచి రిజల్ట్ వచ్చినచో మా దగ్గర ఉన్న రైతులందరికీ మేము చెప్పగలుగుతాము. ఇందులో మన వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి వెళ్ళి మొక్కజొన్నలు, అదే రకంగా అపరాలు, దాంతోపాటుగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి వెళ్ళి కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. గతంలో మేము ప్రైవేట్ కంపెనీ మీద ఆధారపడ్డప్పుడు నాణ్యతలేమనేది తెలిసేటువంటి పరిస్థితి లేకుండే, పంట సమయానుగుణంగా మనకు ఉన్నటువంటి భూగర్భ జలాలను ఆధారంగా చేసుకొని ఏ రకమైనటువంటి పంట సాగు చేసుకుంటే దిగుబడులు వస్తాయని చెప్పేసి తెలియకుంటుండే. కానీ దాదాపుగా ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి పరిశోధన స్థానంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి రకాలు, అది వరి రకాలు అయితేనేమి, అబరాలు అయితేనేమి, మొక్కజొన్నలు అయితేనేమి, ఆ యొక్క పంటల గురించి పూర్తిగా కూడా రైతులకు అవగాహన కార్యక్రమం చెప్పి, అవగాహన కార్యక్రమం అయిన తర్వాత అతనికి ఉన్నటువంటి భూగర్భ జలాన్ని ఆధారం చేసుకొని, అతనికి మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ని ఆధారం చేసుకొని, చీడపీడలను కూడా తట్టుకునేటువంటి రకాలను కూడా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే మన మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు తీసుకోవడం జరుగుతుంది. నాకున్నటువంటి 20 ఎకరాల పొలంలో ఇవన్నీ తీసుకుపోయి కొద్ది మొత్తంలో సాగు చేసుకొని మంచి దిగుబడి తీసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. పంటలో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలతో పాటు పంట మార్పిడి పద్ధతి కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా సూచించారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.